హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో మనకి శారీలో బ్లౌజ్ అనేది వస్తుంది కదండి. ఇప్పుడు మనం బ్లౌజ్కి వర్క్ చేయించుకోవడానికి ప్లెయిన్ పీస్ తీసుకుని వర్క్ చేయించుకుంటాం కదండి. ఆ పీస్ అలా ఉండిపోతుంది కదండి. దాంతో 1 ఇయర్ బేబీకి లంగా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తున్నానండి. వాళ్ళు బ్లౌజ్కి వచ్చేసి ప్లెయిన్ 1 మీటర్ పీస్ తీసుకున్నారండి. దాంతో మనం మోడల్ కూడా ఎలా పెట్టామన్నది చూపిస్తున్నానండి. ఇది 1 ఇయర్ బేబీకి అండి. ఫస్ట్ వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఇది బాడీకి ఇదే వేస్తున్నాను, లంగాకి లైనింగ్ కూడా ఇదే వేస్తున్నానండి. ఫస్ట్ లంగాకి బాడీ కోసం మా ఎడ్జ్లకి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి. తర్వాత లెంత్ వచ్చేసి ఇది 22 ఇంచెస్ ఫుల్ ఆఫ్ లెంత్ అండి. దాన్ని మనం 16 ఇంచెస్ వచ్చేసి బ్లౌజ్కి లంగాకి తీసుకున్నాము. దాంట్లో పై బాడీకి వచ్చేసి 8.5 అనేది పై బాడీకి అనేది తీసుకున్నానండి. 8.5కి ఒక మార్కింగ్ వేసాను. ఈ 2.5 దగ్గరకు వచ్చేసి మనకి 3 ఇంచెస్ దగ్గర బాడీ కాబట్టి బాడీ లోపల ఉంటుంది కాబట్టి 3 ఇంచెస్ అనేది నెక్ విత్ తీసాను. తర్వాత 3 ఇంచెస్ అనేది షోల్డర్ విత్ తీసానండి. తర్వాత నెక్ వచ్చేసి 4 ఇంచులకి పెట్టానండి డౌను. దానికి ఒక మార్కింగ్ వేసేసి రౌండ్ సర్కిల్ అనేది తిప్పేశానండి. రౌండ్గా నెక్ అనేది డ్రాయింగ్ వేసాను. తర్వాత 5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ తీసాను. అక్కడ మార్కింగ్ పెట్టి దానికి కూడా ఒక స్క్వేర్ లాగా మనకి బాక్స్ లాగా వేసుకుని దాంట్లో ఒక 1 ఇంచ్ దగ్గర రౌండ్ అనేది డ్రా చేశానండి. ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ సరిపోతుందండి. 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, 6 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టానండి. దాని ప్రకారం మార్కింగ్ అనేది వేసేసాను. తర్వాత మధ్యలో టక్ కోసం ఇది 6 ఇంచెస్ ఉంది కదండి, దాన్ని ఆఫ్ చేసి దానికి ఒక టక్ అనేది పెట్టానండి. అక్కడ మనకి డాట్స్ అనేది లాగడానికి. దీని ప్రకారం పై బాడీ అనేది కట్ చేసేస్తున్నానండి. మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా కట్ చేసేస్తున్నానండి. నెక్ కూడా తీసేస్తున్నానండి, ఎందుకంటే ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఈక్వల్గానే ఉంటుంది. కింద డౌన్కే ఉంటుంది లోపల బాడీ కాబట్టి. తర్వాత మధ్యకు ఓపెన్ చేసి ఒక పీస్కి అనేదానికి మధ్యన కటింగ్ అనేది చేస్తున్నానండి, ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి. నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ ఉంది కదండి, దీన్ని లంగాకు కూడా ఇదే లైనింగ్ చేస్తున్నానండి. దీన్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసేసి 16 ఇంచెస్ మనం లంగా లెంత్ అనుకున్నాం కదండి, 16 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది తగ్గించి లంగాకి లైనింగ్ అనేది పెట్టేస్తున్నానండి. కింద మడతేస్తాను కాబట్టి నేను 15 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టానండి. దాని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను. టూ సైడ్స్కి నేను మధ్యన కటింగ్ చేస్తాను, అది అవసరం లేదండి, కలిపి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నానండి. ఫ్రంట్ వచ్చేసి ఈ బార్డర్ వచ్చేలా పెడుతున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ పెట్టేస్తున్నాను. ఇది 17 ఇంచెస్ ఉందండి. 17 ఆర్ హాఫ్ ఇంచ్ అటు ఇటులో 17.5 ఉంది. 17.5 పెట్టేస్తున్నానండి. దాని ప్రకారం మధ్యకి కటింగ్ అనేది చేసేస్తున్నాను. మధ్య కటింగ్ చేసేసి మడత పెట్టేస్తున్నానండి. ఇది మనకి లంగాకి చుట్టూ అనేది సరిపోతుందండి. తర్వాత లైనింగు దానికి వచ్చిన బాడీ పార్ట్ అంతా కలిపి ఒక దాంట్లో పెట్టేశానండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్కి ఏంటంటే పింక్ కూడా నేను 1 మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నానండి, ఎందుకంటే మోడల్కి కూడా ఎగ్జాక్ట్ సరిపోతుందండి, కరెక్ట్గా ఉంటుంది. అందుకే 1 మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాను. దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసానండి. 4 ఫోల్డింగ్స్ వేసి బ్లౌజ్ అనేది తీస్తున్నానండి. పైన ఎడ్జ్లకి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్లో మనం 4 ఇంచెస్ వచ్చేసి ఫ్రిల్స్ పెడతానండి, అందుకు 8 ఇంచెస్ 4 ఇంచెస్ ఫ్రిల్కి 4 ఇంచెస్ ఫ్రిల్కి తీసేస్తే 12లో 8 ఇంచెస్ ఉంటుంది కదండి. 8 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అనేది తీస్తున్నాను. 1 ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేస్తున్నానండి. 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసానండి.
దానికి ఒక డ్రాయింగ్ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేస్తున్నానండి. తర్వాత 2 ఇంచెస్ నెక్ విత్ తీస్తున్నానండి. 2 ఇంచెస్ సరిపోతుందండి చిన్న పాపలకి. 3 ఇంచెస్ ఏమో షోల్డర్ తీస్తున్నాను. తర్వాత 5 ఇంచెస్ ఏమో ఆర్మ్ డౌన్ అనేది తీస్తున్నానండి. 1 ఇయర్ బేబీ కాబట్టి 5 ఇంచెస్ సరిపోతుందండి. దానికి మళ్ళీ మార్కింగ్ అనేది వేసేసి చంక డౌన్ అనేది తీసేసానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసానండి. 3 ఇంచెస్ సరిపోతుందండి చిన్నపిల్లలకి. దాన్ని రౌండ్గా మార్కింగ్ అనేది పెట్టేశానండి. తర్వాత బాడీ వచ్చేసి 6 ఇంచెస్ తీస్తున్నానండి. 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదండి, 6 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టానండి. దాని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నానండి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. చిన్నపిల్లలకి బాగా సెట్ అవుతుంది. ఈ మెజర్మెంటు 1 ఇయర్ 1.5 ఇయర్ దాకా ఈ మెజర్మెంట్ అనేది సరిపోతుందండి. తర్వాత 4 ఇంచెస్ ఫ్రిల్స్ పెడదాం అనుకున్నాం కదండి, ఖర్చుతో ఒక 1.5 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుని 5.5కి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నానండి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు వెళ్ళిపోతుంది. తర్వాత ఫ్రిల్కి కూడా కింద మడతేస్తాం కదండి, అందుకే 5.5 అనేది ఫ్రిల్స్కి పెట్టాను. దాని ప్రకారం ఒక మార్కింగ్ అనేది వేసేస్తున్నానండి. తర్వాత ఇంకొక 5.5 తీస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్కి కూడా. దీని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నానండి. ఇలా కట్ చేసేసుకున్నాక హ్యాండ్స్ కట్ చేయడానికి ఈ 4 ఫోల్డింగ్స్ మీద హ్యాండ్స్ అనేది కూడా తీసేస్తున్నానండి. హ్యాండ్స్ కూడా 5.5 హ్యాండ్స్ చెప్పారండి. దాని ప్రకారం లెంత్ అనేది పెట్టేసుకుని 6.5కు 1 ఇంచ్ మార్కింగ్ ఖర్చులకి యాడ్ చేసుకుని 6.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసానండి. తర్వాత 6.5 పెట్టానండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి కొంచెం బుట్ట అనేది బాగా లెగుస్తుందని. తర్వాత 5 ఇంచెస్కి ఏమో ఒక మార్కింగ్ వేసానండి, బుట్ట కోసం ఫ్రిల్ వస్తాయండి ఈ 5 ఇంచెస్ దగ్గర. దాని ప్రకారం ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను లైన్గా. తర్వాత 6 ఇంచెస్ హ్యాండ్ టైట్ అండి, 3 ఇంచెస్ పెట్టాను అనమాట వన్ సైడ్, 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టాను. తర్వాత 3 ఇంచెస్ ఏమో ఆర్మ్ డౌన్కి తీసుకుని దాని ప్రకారం ఒక మార్కింగ్ అనేది వేసి, ఇక్కడ 3 పెట్టాం కదండి, ఇక్కడ 3.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసానండి. తర్వాత 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసి ఈ పైనుంచి ఇలా హ్యాండ్ అనేది డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలండి. మనం ఎక్కడైతే పైన డాట్ పెట్టామో అక్కడికి అనేది కలిపేసుకోవాలండి. కలిపేసుకుని దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ అంతా కరువు అంతా తీసేసాక మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ టక్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ హామ్ హోల్ టక్కు, అక్కడ పైన టక్కు, ఇక్కడ మళ్ళీ షోల్డర్ దగ్గర టక్స్, తర్వాత ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకోవాలండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత ఒరిజినల్ పార్ట్ కూడా తీస్తున్నాను చూడండి. ఇది 1 మీటర్ పీస్ అండి. దీన్ని కూడా 4 ఫోల్డింగ్స్ అనేది వేస్తున్నానండి. ఫస్ట్ పై బ్లౌజ్కి సరిపడా తీసేస్తున్నానండి. తర్వాత ఫ్రిల్స్కి కూడా ఒకసారి మార్కింగ్ చూసుకుని క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందో లేదో అని చూసుకుని తీస్తున్నానండి. ఫస్ట్ 2 ఫ్రిల్స్కి మనం 2 కట్ చేసుకున్నాం కదండి, దానికి తీస్తున్నాను. తర్వాత హ్యాండ్కి కూడా సెట్ చేస్తున్నానండి. హ్యాండ్ దగ్గర అతుకు అనేది పడుతుంది. ఇలా 2 అట్లకి తీసానండి. తర్వాత క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకుని ఇంకొక 5.5 ఉన్న క్లాత్ తీసామంటే ఫ్రిల్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అప్పుడు హ్యాండ్కి వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర అతుకులు అనేది పడుతుందండి. ఇంకొక 5.5 తీస్తే ఫ్రిల్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మనకి హ్యాండ్కి అతుకులు వచ్చినా ఆర్మ్ హోల్ దగ్గర వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదండి. అందుకే దాని ప్రకారం ఇంకొక ఫ్రిల్కి ఇంకొంచెం తీస్తున్నానండి. ఫ్రిల్ కొంచెం నీట్గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుందండి. హ్యాండ్కి చివరిన అతుకులు అనేది పడుతుంది.
చిన్న చిన్న అతుకులే కాబట్టి ఆమ్ డౌన్కి వెళ్ళిపోతాయండి. ఫ్రిల్ అనేది కొంచెం నీట్గా వస్తుంది కాబట్టి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇంకొక ఫ్రిల్కి ఇంకొక క్లాత్ అనేది తీసానండి నేను మళ్ళీ. ఇలా కట్ చేసేసుకున్నాక ఈ లంగా రెడీ అవ్వాక మీకు ఎలా వచ్చిందన్నది నేను వీడియో తీసి పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై